ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 222. ఇప్పటి వరకు జరిగిన కథ ఏంటంటే 18వ రోజు యుద్ధం ఘోరంగా సాగుతుంది. శల్యుడు విజృంభించాడు. ధర్మరాజు శల్యుని చంపాలని కోరికతో ఉన్నాడు. శ్రీకృష్ణుడి మాట ప్రకారం ధర్మరాజు నా ప్రీవియస్ వీడియోలో శల్యుడిని చంపాడు. శల్యుడు ఎలా మరణించాడో తెలుసుకోవాలనుకుంటే నా ప్రీవియస్ వీడియో చూడొచ్చు. ఈ వీడియోలో శల్యుడు మరణించిన తర్వాత ఏం జరిగిందనే విషయాన్ని వివరించబోతున్నాను. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. శల్యుడి మరణాన్ని కల్లారా చూసిన శల్యుని తమ్ముడు కోపంతో ఊగిపోయాడు. ధర్మరాజును తన సైన్యంతో చుట్టుముట్టాడు. ధర్మరాజు అతని మీదకి ఒక పదునైన బల్లె వేసి అతని తలను ఖండించాడు. శల్యుడు అతని సోదరుడు మరణాన్ని చూసిన కౌరవసేనలు పారిపోయాయి. సాత్యకి కౌరవసేనలను తురుముతున్నాడు. అది చూసిన కృతవర్మ సాత్యకిని ఎదుర్కొన్నాడు. కృతవర్మ సాత్యకి విల్లు విరిచాడు. సాత్యకి మరొక ధనుస్సు తీసుకొని కృతవర్మ రథమును కట్టిన హైమల్ని చంపాడు. రథ సారథిని చంపాడు. అది చూసిన కృపాచార్యుడు కృతవర్మ తన రథం మీదకి ఎక్కించుకొని తీసుకుని వెళ్ళాడు. సాత్యకి పరాక్రమానికి తట్టుకోలేక కౌరవ సైన్యము పారిపోయింది. పాండవ సైన్యం కౌరవ సైన్యం వెంటాడుతూ ఉంది. సుయోధనుడు ఒక్కడే పాండవ సేనకు ఎదురుకు నిలిచాడు. మరొక రథమును సమకూర్చుకొని మరలా కృతవర్మ అక్కడికి వచ్చాడు. మరలా ధర్మరాజుని ఎదుర్కొన్నాడు. ధర్మరాజు కోపంతో కృతవర్మ గుర్రములను చంపాడు. అశ్వత్థామ కృతవర్మను తన రథం మీదకి ఎక్కించుకొని పక్కకు తీసుకుని వెళ్ళాడు. ధర్మరాజు 6 బాణములతో కృపాచార్యుడిని కొట్టాడు. కృపాచార్యుడు 16 బాణములతో ధర్మరాజుని కొట్టాడు. సుయోధనుడు తన ఏనుగును ఎక్కి సైన్యంను ప్రోత్సహిస్తూ యుద్ధభూమి అంతా తిరుగుతున్నాడు. సుయోధనుని మాటలతో ధైర్యం తెచ్చుకున్న కౌరవ సేనలు పాండవ సేనని ఎదిరించాడు. సుయోధనుని అండ చూసుకుని శల్యుని బంధువులు ధర్మరాజు మీదకు దూకారు. కానీ సుయోధనుడు వారిని వారించాడు. తొందరపడకండి, నా వెనక నిలబడండి, మనమందరం ధర్మరాజుని ఎదిరిద్దాము అని అరుస్తూ ఉన్నా లెక్క చేయకుండా వారు ధర్మరాజు మీదకు దూకారు. ఇంతలో భీముడు, నకుల సహదేవుడు, ఉపపాండవులు, సాత్యకి, ధృష్టద్యుమ్నుడు, శిఖండి తమ తమ బలాలతో వారిని చుట్టుముట్టారు. అది చూసిన శకుని సుయోధనుడితో, సుయోధన, శల్యుని బంధువులందరినీ పాండవీరులు చంపుతున్నారు, వారిని కాపాడవయ్యా అని అరిచాడు. దానికి సుయోధనుడు, నేనేం చెయ్యను, వాళ్ళు నా మాట కూడా వినకుండా వెళ్ళారు, ఫలితం అనుభవిస్తున్నారు అని అన్నాడు నిర్వేదంగా. అది కాదు సుయోధన, వారు నిన్ను నమ్మిన నీ పక్షాన్ని యుద్ధం చేయడానికి వచ్చారు, వారు ఆపదలో ఉన్నప్పుడు నువ్వే కదా రక్షించాలి అని అన్నాడు. శకుని మాటలు విన్న సుయోధనుడు, సరే వెళ్తున్నాను, వారిని రక్షిస్తాను అని తన సేనలతో ముందుకు దూకాడు. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. సాత్యకి, భీమసేనుడు, నకుల సహదేవులు మొదలగు వారు శల్యుని బంధుగణంను నిశ్చయంగా యమసదనానికి పంపారు. అది చూసిన సుయోధన సైన్యము వెనక్కి తిరిగి పారిపోసాగింది. కౌరవ సేనల్లో నిరాశ, నిస్పృహ ఆవరించాయి. ఇంకా ఈ కురు సామ్రాజ్యాన్ని అధిపతి ధర్మరాజు సుయోధనుడి పతనం తథ్యం అని నిర్ణయించుకున్నారు. అది చూశాడు సుయోధనుడు. ఏనుగును దిగి ఒక రథం ఎక్కాడు. తన సైన్యం మధ్య తిరుగుతూ వారికి ధైర్యం కలిగించే మాటలు చెబుతూ వారిని యుద్ధోన్ముఖులు చేయడానికి సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాడు. సైనికులారా, వెనక్కి మరలండి, విజయమో వీరస్వర్గమో తేల్చుకోండి, పిరికి పందల్లా పారిపోకండి. మీరు పారిపోయినంత మాత్రాన శత్రువులు మిమ్మల్ని విడవరు, తరిమి తరిమి చంపుతారు. అలాంటి దిక్కులేని చావు చచ్చే కంటే వీరోచితగా పోరాడటం, మరణించి ఉండడం బెటరు. వీరస్వర్గము పొందటం మన బలం ఎక్కువగా ఉంటుంది, పాండవుల సైన్యం తక్కువగా ఉంది, తప్పకుండా మనమే గెలుస్తాము, రండి, వెనక్కి తిరగండి అని అరుస్తూ ఉన్నారు. ఆ మాటలకు కౌరవసేనలో ధైర్యోత్సాహాలు పెళ్ళుబిక్కాయి. వారందరూ రణభూమికి తిరిగి వచ్చారు. అందరూ కలిసి భీమసేనుని చుట్టుముట్టారు. భీముడు తన గద తీసుకుని కౌరవసేనలో మారణ హోమం చేశాడు. ఒకే దెబ్బకు 21,000 మందిని చంపాడు. మరో పక్క నుండి అర్జునుడు కౌరవసేనలకు తన గాంధీవం నుండి వెలువడే బాణాలు రోజు చూపిస్తున్నాడు. సహదేవుడు, సాత్యకి కలిసి శకుని ఎదుర్కొన్నారు. శకుని కూడా వారిని ధైర్యంతో ఎదిరించాడు. ఇంతలో సాల్వుడు ఒక ఏనుగు మీద ఎక్కి పాండవ సేనలో ప్రవేశించాడు. పాండవ సేనలను కకావికలం చేస్తున్నాడు. సాల్వుడు ధృష్టద్యుమ్నుని ఎదుర్కొన్నాడు. ధృష్టద్యుమ్నుడు తన బాణములతో సాల్వుని ఏనుగుని కుంభస్థలం మీద కొట్టాడు. ఆ దెబ్బకు ఆ ఏనుగు పారిపోయింది. కానీ సాల్వుడ ఆ మదగజమును మరలా దారిలోకి తీసుకుని వచ్చి ధృష్టద్యుమ్నుడి మీదకు దూకాడు. సాల్వుని ఏనుగు ధృష్టద్యుమ్నుడు ఎక్కిన రథమును తన తొండంతో పైకెత్తింది. అది గమనించిన ధృష్టద్యుమ్నుడు తన గద తీసుకొని రథం నుండి కిందకి దుమికాడు. భీముడు, శిఖండి, సాత్యకి కూడా సాల్వుని ఎదుర్కొన్నాడు. సాల్వుడు కూడా అత్యంత ధైర్య సాహసముతో వారిని ఎదుర్కొన్నాడు. ధృష్టద్యుమ్నుడు తన గదతో ఆ ఏనుగు కుంభస్థలం మీద కొట్టాడు. సాల్వుడు ఎక్కిన ఏనుగు కింద పడిపోయింది. సాత్యకి ఒకే ఒక బాణంతో సాల్వుడి శిరస్సును ఖండించాడు. సాల్వుని మరణం చూసే కౌరవ సైన్యం పారిపోయాయి.
కృతవర్మ తన సైన్యమును ధైర్యవచనములు చెబుతూ మరలా యుద్ధమునకు సన్నద్ధం చేస్తున్నాడు. సాత్యకి 8 వాడి అయిన శరములతో కృతవర్మను కొట్టాడు. కృతవర్మ సాత్యకి విల్లును విరిచాడు. సాత్యకి మరొక విల్లు తీసుకుని కృతవర్మ హైమలను సారథిని చంపాడు. విరధుడైన కృతవర్మ ఒక శూలము తీసుకున్నాడు. అది చూసి కృపాచార్యుడు వెంటనే తన రథం మీదకి కృతవర్మను లాక్కున్నాడు. అప్పటికే కురు సైన్యంలో చెల్లాచెదురైంది. నీ కుమారుడు సుయోధనుడు మాత్రం ఒంటరిగా పాండవులు ఎదుర్కొన్నాడు. పాండవ పక్షం పేరుగల వీరులందరూ ఒక్క చోట చేరి సుయోధనుడిని ఎదుర్కొన్నారు. సుయోధనుడు ఎక్కడ చూసినా తానే ఈ పాండవులతో యుద్ధం చేస్తున్నాడు. ధర్మరాజు మీద 100 బాణములు, భీమసేనుడి మీద 70 బాణములు సంధించాడు. సహదేవుని విల్లు విరిచాడు. సహదేవుడు మరొక విల్లు తీసుకుని తన సైన్యంతో సుయోధనుడిని ఎదుర్కొన్నాడు. కురు సైన్యము ప్రాణాల మీద ఆశ వదులుకొని యుద్ధం చేస్తున్నారు. ఇంతలో శకుని ధర్మరాజు ఇక రథమును కట్టిన గుర్రములను చంపాడు. సహదేవుడు వెంటనే ధర్మరాజుని తన రథం మీదకి ఎక్కించుకున్నాడు. ధర్మరాజు తన బాణములతో శకుని కప్పివేశాడు. శకుని కుమారుడు ఉలూకుడు నకులతో యుద్ధం చేస్తున్నాడు. సాత్యకి కృతవరంతో యుద్ధం చేస్తున్నాడు. సుయోధనుడు దుష్టజమునుడు విల్లు నరికాడు. దుష్టజమునుడు మరొక విల్లు తీసుకుని సుయోధనుడి మీద బాణ ప్రయోగం చేశాడు. ఇంతలో ద్రౌపది పుత్రులు 5 సుయోధనుని ధర్మరాజు 3 శరములతో కృపాచార్యుడిని కొట్టాడు. 4 బాణములతో కృతవ హైమలను చంపాడు. అశ్వత్థామ కృతవర్మను తన రథం మీదకి ఎక్కించుకుని తీసుకుని పోయాడు. సుయోధనుడు 700 రథములతో ఒక్కసారిగా ధర్మరాజును చుట్టుముట్టాడు. సెకండ్ విజృంభించి ఆ రథములు తన బాణములతో ఖండించాడు. శకుని తన సేనలతో ధర్మరాజుని ఎదుర్కొన్నాడు. ధర్మరాజు సహదేవుని చూసి శకుని ఎదుర్కోమని ఆదేశించాడు. శకుని సహదేవుల మధ్య యుద్ధం ఘోరంగా సాగుతూ ఉంది. ఇరుపక్షములో 5300 హైములు నేలకూలాయి. యుద్ధ భూమి అంతా ఏనుగుల పెంట అవుతుంది. మిగిలిన 700 హైములతో శకుని తప్పించుకున్నాడు. వెంటనే సుయోధనుడి వద్దకు పోయి అతనితో ఇలా అన్నాడు: సుయోధన, ముందు మనం పాండవుల గజబలమును అశ్వబలమును తుదుబుట్టించాలి, తర్వాత కాల్పములను నాశనం చేయవచ్చును అని అన్నాడు. శకుని మాట విని సుయోధనుడు వెంటనే తన గజబలమును అశ్విక బలమును సమాయత్తం చేశాడు. అది చూశాడు అర్జునుడు. కృష్ణుని చూసి ఇలా అన్నాడు: కృష్ణ, ఈ 18 రోజు యుద్ధంలో కౌరవ సైన్యము పూర్తిగా రూపుమాసిపోయింది. కానీ వీరికి ఇంకా బుద్ధి రాలేదు. నాడు భీష్ముడు పడిపోయిన రోజునైనా వీరు సంధి చేసుకోవాల్సింది. కానీ సుయోధని మూర్ఖత్వం అందుకు సమ్మతించలేదు. భీష్ముడి పతనం తర్వాత కూడా సుయోధనుడు యుద్ధం కొనసాగించడం మూర్ఖత్వమే అయింది. సర్వనాశనమైంది. కనీసం ద్రోణుడు, జయద్రథుడు, భగదత్తుడు మునగు వారి మరణాల్లో కల్లారా చూసినా అయినా సుయోధనుడు మనసు మారలేదు. అతడు ఎవరి మాట లక్ష్య పెట్టలేదు. కనీసం తన ఆప్తులు దుశ్శాసన కర్ణుల చావు చూసి కూడా అతనికి బుద్ధి రాలేదు. ఆకరుడు శల్యుని చావు చూసి కూడా యుద్ధం కొనసాగిస్తున్నాడు. అతని మూర్ఖత్వం ఏమనాలి? సుయోధనుడు తన శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు రాజ్యంలో భాగము ఇయ్యను అని స్పష్టంగా తేలిపోయింది. కాబట్టి సుయోధనుడి మరణం తప్పదు అని అన్నాడు. కృష్ణుడు అర్జునుడితో: అర్జున, నేను మీ ఇరువురికి సంధి చేయడానికి కురుసభకు వెళ్ళాను. విదురుడు ఇదే మాట అన్నాడు. కృష్ణ, నీవు ఎందుకయ్యా ఇక్కడికొచ్చావు? ఈ సుయోధనుడు వివేకహీనుడు, దుర్మార్గుడు. సుయోధనుడు మంచి మాటలతో రాజ్యభాగం ఇవ్వడు. కాబట్టి యుద్ధమే ఉచితము అని అన్నాడు. అది ఒకటే కాదు, సుయోధనుడు జన్మించినప్పుడు మహామునులు అప్పుడు జరిగిన ఉత్సవములు చూసి చెప్తాడు, సమస్త రాజలోకమునకు క్షయకారకుడు అవుతాడు అని చెప్పారు. ఇది అక్షరాలా నిజమైంది అని అన్నాడు కృష్ణుడు. అవును కృష్ణ, సుయోధనుడు మూర్ఖత్వం, స్వార్థము అతని చావుతో కాని వదలదు. అందుకనే సైన్యము ఎంత క్షీణించినా ఇంకా యుద్ధం కొనసాగిస్తున్నాడు అని అన్నాడు. ఈ ప్రకారం విశ్లేషించిన కృష్ణార్జునులు శేషించిన కురు సైన్యాలతో యుద్ధంకు తలపడ్డారు. అర్జునుడి దాటికి ఆగలేక కౌరవ సైన్యాలు పారిపోతున్నాయి. సుయోధనుడు వారికి ధైర్యం చెబుతూ చెయ్యి ఊపుతూ వారి యుద్ధానికి పురుగలుపుతున్నాడు. మరోపక్క దుష్టజుముడు, శతానికుడు కురు సైన్యం తమ బాణములతో తుడిముచ్చిస్తున్నారు. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రాప్రగడ గారు తెలుగులోకి అనువదించారు. అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. ఏ జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో పూర్తి కథని ఈ వీడియోల రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకెంతో ముఖ్యం.
మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.